ఉసిరి పక్క, పచ్చడి ఉసిరి, బిలవదళం, ఈశ్వరుడికి ఇష్టమైన మొక్క, తులసి. ఈ దవనం అంటారు, స్మెల్ బాగుంటుంది. వంగనాలు వేసాను బిర్యానీ డబ్బాలో. కడియం వెళ్ళాను, రోజ్మేరీ, చామంతి మొక్క, బిర్యానీ ఆకు, పండూరు మామిడి కడియంలో తీసుకున్నాం. దారపూడి వెళ్ళి కడియంలో తీసుకున్నాం. ఇది వైలెట్ కలర్లో వస్తున్నాయి ఇలాగా, కానీ చాలా ఘాటుగా ఉంటున్నాయి మిరపకాయలు. మొన్న ఇక్కడ నర్సరీలోనే, గూడూరు నర్సరీలోనే తీసుకున్నాను. టేబుల్ నిమ్మ 1 year బ్యాక్, చాలా కాయలు కాస్తుంది. కుజానా టబ్బులో, చాలా టబ్బులో వేసాను, కానీ 2 టబ్బులే ఉన్నాయి. ఇది హైబ్రిడ్ కరివేపాకని ఇచ్చింది, బాగా కుండీలో వస్తుందని వేసాను. ఇది పొన్నగంట ఆకు కూర. ఇది రణపాల ఆకేస్తేనే ఇలా మొక్క వచ్చింది. రణపాల ఆకే మొలిసింది, ఇలాగా ఆకుని కప్పెడితే మొలిసింది. వంగ చెట్టు 1 year బ్యాక్, ఇది చాలా కాయలు కాస్తుంది. పూలు, శంకు పూలు చాలా పూలు పూస్తుంది. పెద్దదైపోయిన చెట్టు అయినా ఉంచేసాను అలాగా, తీయడానికి ప్రాణం ఒప్పలేదు. ఇది అంజూరా, మొన్నే గూడూరు నర్సరీలో తీసుకున్నాను. అంజూరా అలా పెద్ద డబ్బాలో వేస్తే కాస్తుంది అన్నాడు, హైబ్రిడ్ అన్నాడు. అంజూరా. ఇది నాటు గులాబీ, ఎక్కువ గులాబీలు పూస్తుందని 1 year బ్యాక్ వేసాను. చాలా గులాబీలు పూస్తుంది. ఇవి పచ్చిమిరకాయలు, ఇంట్లో ఉన్న ఎండుమిరకాయలు జల్లితే వచ్చి ఇలాగ కాస్తున్నాయి. పెద్ద పెద్ద పచ్చిమిరకాయలు వస్తున్నాయి. ఇలా చూపించి, ఇది పచ్చిమిరకాయలు, ఇలా పచ్చిమిరకాయలు చాలా కోసాను, ఇంకా ఉన్నాయి. ఇవాళ కోసేస్తాను, హార్వెస్ట్ చేస్తాను ఇవాళ. ఇది పెద్ద మల్లెపూలు, నిత్త మల్లెపూల్లో పెద్ద పెద్ద ఇడుస్తున్నాయి. పెద్ద మల్లెపూల చెట్టు ఇది. ఆకాకరకాయ పాదు దుంపలు వేస్తే, దుంపలు తెచ్చారు, తెస్తే వేసాను అనమాట. ఆకాకరకాయ చిన్న చిన్న కాయలు కాస్త చేదుగా ఉండవు, బాగుంటుంది కూర. సపోటా హైబ్రిడ్ సపోటా, ఇలా టబ్లో వేస్తే కాస్తుంది అందుకే వేసాను. నేను 4 కాయలు కాస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఒకటే దిగింది. అడ్డొస్తుంది. స్టార్ ఫ్రూట్స్ చాలా కాస్తుంది, చాలా బాగున్నాయి. పచ్చడి కూడా చేశాను, పచ్చడి చాలా బాగుంది. స్టార్ ఫ్రూట్స్ చాలా కాయలు, చెట్టు పడిపోతుందని ఈ రాడ్లు ఇవన్నీ పెట్టాను, అన్ని కాయలు కాసేస్తుంది. సెకండ్ టైంకి కాసేస్తుంది అలాగా. పువ్వు వచ్చింది. నాలుగుకాయల చెట్టు 1 year బ్యాక్ వేసాను, ఇంకా ఏమి కాయట్లేదు అంటే ఇవాళ పువ్వు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది పువ్వుని చూసి. నేను నర్సరీలో కూడా అడుగుదారు అనుకున్నాను, ఏంటి కాయలు రావట్లేదు, ఏం చేయాలి, మందులు వేయాలా అని అడుగుదారు అనుకున్నాను. ఇవాళ చూస్తే పువ్వు ఉంది. అంటే ఇది లాలిక్కాయల మొక్క 1 year బ్యాక్ వేసాను, వేస్తే కాయలు ఏమీ లేవు. లేకపోతే నేను నర్సరీకి వెళ్ళాను కదా, కడియం నర్సరీలో, అక్కడ అడుగుదారి ఏమేస్తే ఇది కాయలు కాస్తుంది అని. ఇవాళ పొద్దుట మార్నింగ్ చూస్తే పువ్వు ఉంది. చాలా హ్యాపీగా ఉంది ఈ పువ్వు చూసి, ఎందుకంటే కాయలు స్టార్ట్ అయిపోతాయి కదా మరి పువ్వులు వస్తేనే. మొన్న పువ్వులు
బాగుంది, బాగా వచ్చింది. స్వీట్ లెమన్ 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను. స్వీట్ లెమన్ చాలా కాయలు కాస్తుంది. నేను పైకి రాగానే వాటర్ వేస్తా, ముందు నవ్వులేస్తాను, ఇట్లా తినేస్తాను. తీయగా బాగుంటాయి. ఎవరు తినరు కానీ నేనే తింటాను. ఇవి ఇదిగో స్వీట్ లెమన్ చాలా బాగుంటాయి. ఇలా పట్టు కలర్ చాలా కాయలు కాస్తుంది. ఎప్పుడు ఉంటాయి కాయలు, పువ్వులు కాయలు ఎప్పుడు ఉంటుంది దీని నిండా. ఇది నారింజకాయల చెట్టు ఎప్పుడు కాయలు ఉంటాయి. కాకపోతే ఆవిడ అంది ఇలా టబ్లో వేస్తే ఎప్పుడు కాస్తుంది అంది. ఎప్పుడు కాయలు కాస్తుంది అలాగా 4-5 కాయలు కాస్తాను. తీయగా ఉంటుంది, రసం కూడా చాలా బాగుంటుంది. చిన్న మొక్క వేసాను, ఇలా పెద్ద మొక్కలా అవ్వింది. ఇలాగా పిందులు, ఇలాగా చిన్న చిన్ని కాయలు, ఇలా పిందులు చూడండి. 4 కాయలు 4 పిందులు. ఎన్ని పిందులు ఉన్నాయి చూడండి, 6 పిందులు ఉన్నాయి దీనికి. ఇంకా ఇలాగా పువ్వులు అలా స్టార్ట్ బాగుంటుంది, భలే ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి. ఇలాగా 4 పిందులు వచ్చేస్తుంది. పులిహోరకు కూడా చాలా బాగున్నాయి. ఇది పడి ములిసి దోసకాయలు కాసేసినాయి. చాలా కాయలు కాసింది. ప్రతిసారి నాకు దోసకాయలు పెట్టక్కర్లేకుండా ఇలాగే కాసేస్తాయి. గింజలు పడిపోయి కాసేస్తాయి అంతే. వాటర్ తెస్తాను కదా, ఆ వాటర్తో కూడా వచ్చేస్తాయి గింజలు. వచ్చేసి ఇలా కాస్తాయి కాయలు, దోసకాయలు. ఇది టమాటా వేసాను. ఇక నారు చిన్న మొక్క ఉంటే వేస్తే ఒక్క మొక్క 1 మొక్క ఇదంతా. ఇక్కడ నుంచి చూపించు, ఒకటే మొక్క చూడండి ఎంత పెద్ద మొక్క వచ్చిందో. పెద్ద మొక్క వచ్చింది. ఇది మల్బరీ. ఇది చూడండి ఎంత రెడ్గా వచ్చింది. ఇలాగా ఇలా చూడండి. ఆరెంజ్ చేద్దారా? ఇదిగో రిచ్ తీసుకో. మా బుడ్డోళ్ళు చెట్టు కాడ తినేస్తారు ఇవన్నీ, కిందకు కూడా పట్టుకెళ్ళవు. అలా చూడండి. ఇంకోండి ఇవన్నీ కాయలే. ఆకులు తీసేస్తూ ఉంటే ఇలా కాయలు వచ్చేస్తూ ఉంటాయి. ఆకులు తీయకపోతే కాయలు రావు. ఆకు తీసేస్తే ఇలాగా చిగుళ్ళు వస్తాయి. ఆకుంటే ఇంకా కాయలు రావు. ఆకు తీసేస్తే ఆకులోంచి కాయలు వచ్చేస్తాయి. ఇలా చూసారా ఎంత తీయగా ఎంత బాగుంటాయో. బ్లాక్గా అవుతాయి, బ్లాక్గా అవుతాయి, ఇంకా తీయగా ఉంటాయి. ఇంకా అటు నుంచి అట్టాలి. మొన్నే ఇప్పుడు నర్సరీలో తెచ్చాను ఆరెంజ్ కలరు. 2 పూలు పూసింది, పెద్ద పూసినాయి. ఇంకోటి ఉంది. 2 రోజులైనా సరే ఒళ్ళిపోతలేదు పువ్వు. తెచ్చుకున్నాం కాయ. తెచ్చుకుంటే ఆ కాయలోంచి చిన్న విత్తనాలు మొలేస్తే ఇలా మొలిసింది డ్రాగన్ ఫ్రూట్.